అంటే గాడిద మీద ప్రభు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆయన గాడిద మీద రావాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, సో మీరు ప్రక్కనే ఉన్నటువంటి బేతనియా బేత్పగే అనేటువంటి 2 జంట గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ అంటారు, వాటిని జంట నగరాలు అంటారు. అదే విధంగా ఇజ్రాయెల్ దేశంలో మనం ఆలోచన చేస్తే బేతనియా, బేత్పగే అనేటువంటి 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఆయన చాలా పరిచర్యలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రాముఖ్యంగా 3 జిల్లాల్లో ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తుంటాం. 3 ప్రాంతాల్లో, ఒకటి గలిలేలను, రెండోది సమరియలోను, ఆ తర్వాత జుడియా అంటే యూదయ, సమరయ, గలిలయ, ఈ 3 ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను సాగించారు. అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచారు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఎందుకు రావాలి? ఆ బేత్పగేలో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించుకుని రమ్మన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభు కావాలని చెప్పండి శిష్యులారా, అది ప్రభు కావాలని చెప్పండి. ఆ యజమాని అడుగుతాడు, ఎందుకు ఈ గాడిదని మీరు తోలుకుని వెళ్తున్నారు, ఎందుకు గాడిదని దాని పిల్లను మీరు విప్పుకుని వెళ్తున్నారంటే అది ప్రభు కావాలని చెప్పండి, ఇంకేం మాట్లాడరన్నారు. అలాగే వారు వచ్చారు, గాడిదను తీసుకుని వస్తున్నప్పుడు వారు అడిగారు, ఏం మా గాడిదని ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇది ప్రభు కావాలనగానే వారు ఏం మాట్లాడలేదు. ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన ఆ గాడిదను ఆయన ఉపయోగించుకుంటా ఉన్నాడు. నా ప్రియ దేవుజనాగమా, మనం ఆలోచన చేస్తుంటే గాడిద స్వభావం మనందరికీ బాగా తెలుసు. దేవుడు గాడిదని విడిపించాలని ఆయన ఆశపడ్డాడు. ఇప్పుడు ఆ గాడిద ఎవరు అని ఆలోచన చేస్తే ఆ గాడిద ఎవరికి సాదృశ్యం అని అంటే నీకు నాకు సాదృశ్యం. ఈరోజు మనం కూడా కట్టబడినటువంటి వారమే. మన యొక్క దుష్టుడు లేకపోతే మన యొక్క అపవాది, మనం ఏలేటువంటి అపవాది మనందరినీ కూడా కట్టేశాడండి. మనం కట్టబడినటువంటి వారము. ఏదో కట్ల చేత మనం కట్టబడి ఉన్నావేమో, ఏదో కట్ల చేత నువ్వు ఈరోజు కట్టబడి ఉన్నావేమో. దేవుడిని విడిపించడానికి తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ యొక్క గాడిదను తోలుకుని రండి, ఆ గాడిదను విప్పుకుని రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియదేవచనాగమా, ఒకవేళ ఈ యొక్క పగటి కాల సమయంలో నీవు ఏదో రకమైనటువంటి కట్టల చేత నువ్వు కట్టబడి ఉన్నావా, కులం అనే కట్టల చేత కట్టబడి ఉన్నావా, మతం అనే కట్టల చేత కట్టబడి ఉన్నావా, నీ జీవితంలో మూఢనమ్మకాలనేటువంటి కట్టల చేత కట్టబడి ఉన్నావా, పాపం అనేటువంటి ఆ బంధకాల చేత కట్టబడి ఉన్నావా, దేవుడిని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ బంధకమైనా సరే, ఏ యొక్క బంధకంలో చేత నువ్వు బంధించబడినా సరే, దేవుడు నీకు విడుదలనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు ఒక ప్రశ్న రావాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎంపిక చేసుకున్నాడు? యేసు ప్రభువారు ఎందుకు గాడిదని ఎంపిక చేసుకున్నాడు అనేటువంటి ఆలోచన రావాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే అది ప్రవచనాల నెరవేర్పు కొరకు. ప్రవచనాల నెరవేర్పు. జకరియా అనేటువంటి భక్తుడు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. క్రీస్తు పూర్వం సుమారుగా 780 సంవత్సరాల క్రితం జకరియా అనేటువంటి ఒక ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. చదువుతారు ఒకసారి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరును రక్షణ గలవాడును దీనున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, క్రీస్తు పూర్వం సుమారుగా 720 సంవత్సరాల క్రితం, 720 years బిఫోర్, జకరియా అనేటువంటి భక్తుడు ప్రవచిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరును రక్షణ గలవాడును దీనున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వస్తూ ఉన్నారనే విషయాన్ని గమనించాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. గాడిద అనేటువంటిది శాంతిని నెలకొల్పడానికి సమాధానాన్ని స్థిరపరచడం కొరకు గాడిద మీద వస్తుండేటువంటి వారు. గుర్రం అయితే ఒక విప్లవకారుడు, యుద్ధానికి వచ్చేటువంటి వాడు యుద్ధం చేసేటువంటి వాడైతే ఆ గుర్రం మీద వస్తుంటాడు. కానీ గాడి మీద రావడంలో ఉద్దేశం ఏంటంటే శాంతిని నెలకొల్పడానికి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాంతికర్త. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన సమాధానకర్త. యెషయా ప్రవచిస్తున్నాడు, క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితము మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెడతారన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని ఆయన ప్రకటించేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఆయన నరుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన దేవాది దేవుడు అయి ఉండి సమీపింపరాని తేజస్సుంది అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు రిక్తునిగా మారి దాసుని స్వరూపాన్ని ధరించి వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి లోకానికి వచ్చాడు.
వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నటువంటి కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదట, ఒక్క సంగ్రామం కూడా జరగలేదట. చరిత్ర చెప్తా ఉంది, ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ప్రపంచంలో ఏ రాజుకి మరొక రాజుకి ఎక్కడ యుద్ధం జరగలేదట. అందుకే యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త. ఆయన ఈ లోకం ఉండేటప్పుడు సమాధానాన్ని మనిషికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మీరు గమనించాలి. అందులో బిడ్డ, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతి ప్రదాత. ఈజ్ నాట్ ఎ పీస్ మెసెంజర్, ఈజ్ నాట్ ఎ పీస్ మెసెంజర్, ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే ప్రపంచంలో చాలామంది శాంతి పీస్ మెసెంజర్స్ ఉన్నారు. వాళ్ళని శాంతిని 2 దేశాల మధ్య ఒప్పందం చేస్తామని పీస్ మెసెంజర్గా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. వారు నోబెల్ ప్రైజ్ కూడా ఎంపిక అవుతూ ఉన్నారు. శాంతికి వాళ్ళు మెసెంజర్స్గా ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఈజ్ నాట్ ఎ పీస్ మెసెంజర్ బట్ ఈజ్ ఎ పీస్ గివర్, ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. చెప్పండి, ఈజ్ నాట్ ఎ పీస్ మెసెంజర్, ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మొదటగా చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతి అంశం కూడా, ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి ఘట్టం కూడా అది ప్రవచనానుసారంగానే నడిచింది, ప్రవచనానుసారంగానే జరిగింది. పాత నిబంధన అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూనే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి ప్రవచనాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తాడని ప్రవచనాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని కారుస్తాడని, ఆయన అమ్మివేయబడతాడని, ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు చీట్లు వేసుకుని ఆయన వస్త్రాలని పంచుకుంటారని, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సిలువ ధ్యానాలు అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం పునరుత్థానాలు అకస్మాత్తుగా జరిగినటువంటివి కావు. క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం నుంచి ప్రవచనాలు రాయబడ్డాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆయన లేఖనానుసారంగా ఆయన మృతి పొందిన దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. లేఖనాలకు అనుగుణంగా ప్రవక్తలు దేని గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. రెండోదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పడానికి యేసు ప్రభు గాడిద మీద వస్తున్నారు. పాత నిబంధన కాలంలో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు అని అంటే శాంతిని ఇవ్వటం కొరకు, శాంతి చర్చలు చేయటం కొరకు, సమాధానంతో ఉండటం కొరకు గాడి మీద వస్తారు. గుర్రం మీద వస్తున్నాడు కానీ పలానా వ్యక్తి వస్తున్నాడు గుర్రం మీద, యుద్ధానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఆయన వస్తుంది, ఒక విప్లవకారుడుగా వస్తున్నాడు అనేటువంటి విషయం గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఆ సంకేతాన్ని పంపుతాడు. కానీ గాడి మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి శాంతిని నెలకొల్పడానికి వస్తున్నాడు అనేటువంటి సంకేతం పాత నిబంధన కాలం నుంచి మనం చూస్తుంటాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు శాంతినిచ్చేటువంటి వాడండి, శాంతిని ప్రసాదించేటువంటి వాడు. కరెక్ట్గా 1900 సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. 1900 సంవత్సరం ప్రపంచ చరిత్రలో కరెక్ట్గా 1900 ADలో, అంటే 1900 సంవత్సరం. చాలామంది పుట్టుండడం ఆ టైంకి 100 సంవత్సరాలు అయిపోయింది. 125 సంవత్సరాల క్రితం అర్జెంటైనా, చిలీ అనేటువంటి 2 దేశాలు ప్రపంచంలో మనకు కనబడుతుంటాయి. చెప్తారా ఆ 2 దేశాల పేర్లు? అర్జెంటైనా, చిలీ. విన్నారా మీరు? ఎప్పుడన్నా ఒలింపిక్స్ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతూ ఉంటారు అర్జెంటైనా, చిలీ. ఈ 2 దేశాలు వాస్తవానికి ఒక టైంలో యుద్ధం చేసుకోవడానికి 2 కూడా ముందుకు వచ్చాయి. వారికి సరిహద్దు గొడవలు కావచ్చు, మరి ఏంటో తెలియదు, రాజకీయ పరంగా సరిహద్దు గొడవలు ఉన్నాయి. వారికి భేదాభిప్రాయాలు వచ్చేటప్పటికి ఆ ఇరు దేశాలు కూడా, అర్జెంటైనా, చిలీ అనేటువంటి 2 దేశాలు యుద్ధం చేసుకోవడానికి మొత్తం వారందరూ యుద్ధ భూమికి వచ్చేసారండి. వారు ఆ వెపన్స్ తీసుకొచ్చారు, వీరు వెపన్స్ తీసుకొచ్చారు, 6 ఆయుధాలు తీసుకొచ్చారు, వీళ్ళు ఆయుధాలు తీసుకొచ్చి వారందరూ కూడా ఒక ప్రాంతంలో యుద్ధం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. నిజంగా దేశాల మధ్య ఆ ఎడబాటు ఇంక వస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతున్న ఎడబాటు ఉంటానే ఉంటుంది. 2 దేశాల్లో కూడా యుద్ధం జరగడం ద్వారా ఇరువురి సైనికులు చనిపోతారు. ఆ తర్వాత సామాజిక న్యాయం జరగని పరిస్థితుల్లో ఆ దేశాలు ఉంటాయి. అటువంటి టైంలో ఒక దైవజనుడు, నాలాంటి ఒక పాస్టర్ గారు, నిజంగా ఆయన ఒక వార్తాపత్రిక, బోనవెంట అనేటువంటి ఒక దైవజనుడు, బోనవెంట అనేటువంటి దైవజనుడు ఒక సందేశం ఇచ్చాడండి. ఆ సందేశం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని మనకి ఇచ్చేటువంటి వాడు. శాంతి గురించి, సమాధానం గురించి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు రేడియోలో. ఆ తర్వాత ఆ యొక్క ప్రసంగాన్ని కూడా వార్తాపత్రికల్లో కూడా వేశారు. సో యుద్ధం చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు, మనం శాంతి చర్చలు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు శాంతినిచ్చేటువంటి వాడు, ఆయన సమాధానం ఇచ్చేటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్దాం,
మనకి సమాధానం ఇస్తాడని అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన చేస్తే, ఆ ప్రసంగాన్ని ఇరువురి ప్రెసిడెంట్స్ విన్నారండి. చిలీ, అర్జెంటీనా ప్రెసిడెంట్స్ విన్నారు. ఆ తర్వాత ప్రజలు విన్నారు. ఆ ప్రసంగము నిజంగా ఆ ఇరువురు దేశాలని మార్చేసిందండి. యుద్ధం ఆపేశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రిస్టియన్ ప్రీచింగ్, ఈరోజు మేము చేసేటువంటి ప్రసంగాలు, మేము చేసేటువంటి ఆ యొక్క బోధ ఏదైతే ఉందో మనుషులలో శాంతిని నెలకొల్పుతుందండి. మనిషి జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఇచ్చేది క్రిస్టియన్ ప్రీచింగ్, అంటే బైబిల్ బోధ అనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అరాచకత్వాన్ని సృష్టించడానికి రాలా, శాంతిని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భేదాలు పుట్టించడానికి రాలేదు. నువ్వెక్కువ, నేను తక్కువ, నువ్వెక్కువ, వారు తక్కువ, వారు ఎక్కువ, వీరు తక్కువ అని ఏనాడు కూడా భేదాలు సృష్టించడానికి యేసు ప్రభు వారు రాలేదు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా శాంతిని నెలకొల్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆ సందేశాన్ని ఎప్పుడైతే బోనవెంట అనేటువంటి దైవజనుడు అందించాడో అద్భుతం జరిగిపోయిందండి. ప్రపంచంలో సువర్ణాక్షరాలతో ఈ విషయాన్ని లిఖింపు చేశారు. సో ఒక దైవజనుడు అందించిన వర్తమానం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మాటల ద్వారా ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపేసినాయి. నేను ఏదో కల్లబొల్లి మాటలు చెప్పట్లా, చరిత్రలో జరిగిన సంఘటన చెప్తున్నాను. అర్జెంటీనా, చిలీ, ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేసాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ విని యుద్ధాన్ని ఆపేస్తే మరి ఇరువురు రాజులు అనుకున్నారు, మరి మీరు ఆయుధాలు తీసుకొచ్చారు, మేము ఆయుధాలు తీసుకొచ్చాం, మరలా వెనక్కి తీసుకెళ్ళిపోవడం కాదు, మన ఇద్దరి మధ్య కూడా స్నేహ ఒప్పందాన్ని, మన ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనం గణపరచాలి. అందుని బట్టి మీ ఆయుధాలను కరిగిద్దాం, మా ఆయుధాలను కరిగించేద్దాం అని చెప్పి ఆ ఇరువురి ఆయుధాలని కొన్ని కరిగించి వారు ఒక స్తూపాన్ని, ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. ఒక విగ్రహాన్ని వారు నిలబెట్టారు. మీరు చూస్తున్నారు, ఇదే ఆ విగ్రహం. నిజంగా ఆ యొక్క ఆయుధాలతో ఈ యొక్క విగ్రహాన్ని వారు నిలబెట్టారు. నిజంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దీన్నే యాండీస్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తారు. ఆ టైంలో ఎడ్వర్డ్ సెవెన్ అనేటువంటి వ్యక్తి, నిజంగా వారిద్దరి మధ్య కూడా ఆ సందేశాన్ని విన్నటువంటి ఎడ్వర్డ్ సెవెన్, ఆ ఇరువురు దేశాలు రాజులు విన్నారు కదండి. ఆ వర్తమానాన్ని బట్టి వారిలో మార్పు వచ్చింది, శాంతిని వారు కోరుకున్నారు. ఆ టైంలో ఎడ్వర్డ్ సెవెన్ అనేటువంటి వ్యక్తి వారిద్దరి మధ్య సంధి కుదిర్చి యుద్ధాన్ని నిలిపేశాడు. హల్లెలూయా. సుమారుగా 1300 అడుగుల ఎత్తున, 1300 అడుగుల ఎత్తున 1904 మార్చి 24వ తారీఖు సుమారుగా 13,000 అడుగుల ఆ కొండల్లో ఈ యాండీస్ ఆఫ్ క్రైస్ట్ని ఈ రోజుకి కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు చాలామంది యాండీస్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకుంటారు. ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన సంఘటన యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతి సువార్త ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వైషమ్యాల్ని, ఇరు దేశాల ఉన్నటువంటి గొడవలను అది నిలుపు చేయగలిగింది. శాంతిని యేసుక్రీస్తు ప్రభు వారు రెండు దేశాలకి ఇచ్చినట్లుగా చరిత్రలో మన ఆధారం చూస్తాం. నిజమే, యేసు ప్రభు వారు మనకు శాంతిని ప్రసాదించేటువంటి వాడు. అనేక సందర్భాలలో నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో దేవుని స్వార్థను అందిస్తున్నప్పుడు చెబుతున్నటువంటి వాక్యాల ద్వారా భార్యాభర్తల మధ్య సమాధానం. నాకు తెలుసు, పిఠాపురం అనే ప్రాంతానికి నేను ఒకసారి వెళ్ళినప్పుడు సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఒక భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదండి. ఒకే ఇంట్లో ఉంటున్నారట, కానీ మాట్లాడుకోవట్లా. ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఒకే భోజనం చేస్తున్నారు, కానీ మాటలు లేవు. సో భర్త ఏమో తన ఆఫీస్ తను వెళ్తాడు, భార్య ఏమో తన ఆఫీస్ తను వెళ్తాడు, ఇద్దరు కూడా కలిసి జీవించడం లేదు. ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క సంఘటన మీరు ఆలోచించండి. 2 సంవత్సరాలు భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండటం అనేది ఎంత నరకం మీరు చూడండి. ఆ చిన్న బిడ్డలు ఎంత లాస్ అయిపోతూ ఉంటారో, ఎంత వారి హృదయాల్లో ఎంత కలవరం ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఆ టైంలో మీలాంటి వారు ఎవరో దైవజనులు వస్తున్నారు, రెండమ్మ అని పిలిచారట. మొదటి రోజు రాలేదు, రెండో రోజు రాలేదు, మూడో రోజున వారి ప్రెజర్ని బట్టి వీళ్ళు పిలుస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరు కూడా వచ్చారండి. అతనేమో ఆ మగవాళ్ళు కూర్చున్నటువంటి వరుసలో ఆయన కూర్చున్నారు, ఈమెమో ఇటువైపు కూర్చుంది. ఆ రోజు ఎందుకో దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, అంటే నేనే వాక్యాన్ని చెబుతున్నాను, దేవుడు శాంతిని అనుగ్రహించేటువంటి వాడు, సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. ఎంతకాలం నీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తావు? ఈరోజు ప్రభుకి హృదయాన్ని అప్పగించు. ప్రభు మీ ఇద్దరి మధ్య ఒక డివైన్ పీస్ ఆయన ఇస్తాడు, సమాధానం ఇస్తాడని ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్తున్నానో, నిజంగా వాక్యం తదుపరి ఆ ప్రార్థనలో ఇద్దరు ఏడుస్తున్నారండి. ఇటువైపు ఆయన ఏడుస్తున్నాడు, ఇటువైపు ఏమో ఆమె ఏడుస్తుంది. ఏం కోల్పోయారో, వారు ఏం నష్టపోయారో వారు తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారు చేసినటువంటి పాపాన్ని, వారు చేసినటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపుతున్నప్పుడు వారు ఒప్పుకొని ఆ రోజు రాత్రి ఆ మీటింగ్లోనే ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇద్దరు కూడా కలిసినట్లుగా నిజంగా నేను గమనించినప్పుడు ఎంతగానో స్తుతించాను ప్రభువుని.
అంటే ఆ రోజు వారిని కలిపింది, ఆ రోజు వారికి సమాధానం ఇచ్చింది దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని కలిపాడు. ఇలా అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు మేము ముందు ఉంచగలను. నా ప్రదేశనాగమా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు శాంతిని నెలకొల్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ శాంతిని ఇవ్వటం కొరకు జెరూసలేంకి వస్తున్నాడు, అందరూ పెట్టడానికి గాడి మీద వచ్చాడు.